మహేష్ బాబు మరియు రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 అని పిలువబడే పేరులేని చిత్రానికి పని చేస్తున్నారు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీగా చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మహేష్ బాబు అడ్వెంచరర్ పాత్రను పోషించడానికి ఇప్పటికే పొడవాటి జుట్టు మరియు గడ్డం ధరించి సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బ్రిటిష్, దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ అడిసన్ స్మిత్ నవలల ఆధారంగా సినిమా స్క్రిప్ట్ను రూపొందించారని కూడా నమ్ముతారు. రాజమౌళి మరియు అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇద్దరూ అతని నవలలను ఆరాధిస్తారు మరియు అతని నవలలు మరియు ఎపిసోడ్లలోని కొన్ని పాత్రల నుండి ప్రేరణ పొందారు. విజయేంద్ర ప్రసాద్ విల్బర్ స్మిత్ యొక్క 2 నవలల నుండి ఎస్ఎస్ఎంబి 29 కోసం స్క్రిప్ట్ రాశారని వినిపిస్తుంది. అతను కొన్ని ఎపిసోడ్లను మరియు ఈ నవలల్లోని ప్రధాన పాత్రలను మాత్రమే ఉపయోగించాడు. ఇది ఈ నవలల యొక్క చలనచిత్ర వెర్షన్ కాదు, కానీ వాటి పాత్రల నుండి ప్రేరణ పొందిన స్క్రిప్ట్ అని చెప్పుతున్నారు. రాజమౌళి సాధారణంగా హాలీవుడ్ లేదా ఇంటర్నేషనల్ సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్, సీక్వెన్స్లను కాపీ కొట్టేస్తాడని అందరికీ తెలిసిందే. RRR లో ఒక కొరియన్ సినిమా నుండి మొత్తం 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ని తొలగించారు. కాబట్టి ఎస్ఎస్ఎంబి 29 అనేది స్మిత్ యొక్క కథ మరియు పాత్రల సమ్మేళనం మరియు పాత హాలీవుడ్ సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్లు. అయితే ఈసారి రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్లు ఆ నవలల అధికారిక హక్కులను కొనుక్కున్నట్లు సమాచారం. ఈ సినిమా అధికారిక లాంచ్ డేట్ ఇంకా అనిశ్చితంగానే ఉంది. రాజమౌళి మరియు నిర్మాత కేఎల్ నారాయణ అభిమానులు ఊహించినట్లుగా ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజున ఈ చిత్రం గురించి ఎటువంటి ప్రకటనలు చేయలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సినిమా ప్రారంభమై ప్రొడక్షన్ను బట్టి 2026 లేదా 2027లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.